ప్రైజ్ ద లార్డ్. లాజరు సహోదరి అయిన మరియా తన దగ్గరున్న మిక్కిలి విలువైన అత్తను తీసుకుని యేసయ్య పాదాలపై పోసి తరువాత తన జుట్టుతో ఆ పాదాలను తుడిచింది. ఆమె చేసిన పనిని చూసిన లోకానుసారులు అత్తన్ని దుర్వినియోగపరిచిందని, అత్తన్ని ఎక్కడన్నా అమ్మచ్చు కదా అని ఇలా ఎన్నో అనుకున్నారు. కానీ ఆమె పనిని ఆ మాటలేవి ఆపలేకపోయాయి. ఎవ్వరూ ఆమెకు చెప్పలేదు అలా చేయమని. ఏ ఆజ్ఞ లేదు, ఏ నియమం లేదు. కానీ ఆమె చేసింది. ఎందుకంటే ఆమెకు ప్రత్యక్షత వచ్చింది. ఆమె క్రీస్తు విషయమై ఆత్మలో వెలిగింపబడింది. ఆమె చేసిన పని క్రీస్తును భూస్థాపన కొరకు సిద్ధపరిచింది. యేసు కూడా అన్నాడు కదా, సర్వలోకమందు సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థంగా ప్రకటింపబడిందని. ఇదే ప్రత్యక్షత అంటే. ప్రత్యక్షత మన తెలివితో చదివే వాక్యం కాదు. ప్రత్యక్షత అనేది పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో వెలిగింపజేసే దైవికమైన సత్యాలు. ఇవి మన ఆత్మను వెలిగిస్తాయి. మన దివిటీలో నూనె ఎప్పుడూ తక్కువ కాకుండా మనలను ఆయన రాకడ కొరకు బుద్ధిగల కన్యకల వలె తయారు చేస్తాయి. ఈ ప్రత్యక్షతలో లోతుగా వెళ్ళిన కొద్ది మనకు అర్థమవుతుంది దేవాది దేవుడు ఎంత దీనుడో, మనము ఎంతటి ఘోరమైన పాపులమో అయినప్పటికీ మన ఎడల ఆయన ప్రేమ ఎంత ఉన్నతమో. వాటి ద్వారా మనము ఆయనలో నిత్యము నిలిచి ఉండి తండ్రిని మహిమపరిచే ఫలించు ద్రాక్ష తీగల వలె తయారవగలుగుతాం. ప్రార్థన ఒక లోతైన ప్రత్యక్షత. విశ్వాసము, క్షమాపణ, ఇవన్నీ ఎన్నో ప్రత్యక్షతలు పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలో నాకు ఇచ్చాడు. అయితే వీటన్నిటినీ మీతో పంచుకోవాలని ప్రేరేపించబడి ప్రతి బుధవారం రెవల్యూషన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అనే సిరీస్ ద్వారా మీకు విడుదల చేయాలని ఆశిస్తున్నాను. Do follow GSM Vizag to know more each Wednesday. God bless you.